ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామాన్న మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానము అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము నుండి ఉన్న వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడు, ఎన్నడూను నడవలేక కూర్చుని ఉండేవాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి, నీ పాదములను మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహము పౌలు చేసిన దాన్ని చూచి లుకోనియా భాషలో, దేవతలు మనుష్య రూపంలో దాల్చి మన యొద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి, బర్నబాకు దూపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణము ఎదురుగా ఉన్న దూపతి యొక్క పూజారి ఎడ్లను పూదండ్లను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పించవలనని ఉండెను. అపోస్తుడైన బర్నబాయు పౌలు ఈ సంగతి విని తమ వస్త్రములను చించుకుని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడదలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు లుస్త్రాలో ఒక బలహీనమైన పాదములు కలిగిన ఒక వ్యక్తి అక్కడ ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా చాలామంది శరీర బలహీనతల చేత అనేకులు బాధలు పడుతూ ఉన్నారు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని మనము శరీర స్వస్థతల కొరకు విశ్వసించాలా, లేక మనము మన పాపముల నుండి విడిపించుట కొరకు దేవుడి లోకానికి వచ్చాడని గ్రహించి దేవుని యందు విశ్వసించాలా? ఒక నిమిషం ఆలోచన చేయండి. నీవు కూడా ఈ లోక సంబంధమైన స్వస్థతల కొరకే దేవుని వెంబడిస్తున్నావా, లేక ఆయన మనల్ని మన పాపముల నుండి విడిపించగలిగిన దేవుడని విశ్వాసం ఉంచి ఆయన్ను వెంబడిస్తున్నావా? ఎలాగూ నీవు ఉన్నావు? ఒక నిమిషం ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, మీరు అనొచ్చు, ఈ మాట చెప్తుంటే, ఏమండి, పౌలు గారు అక్కడ ఆ బలహీన పాదములు కలిగిన వాడిని స్వస్థపరిచాడు కదా, మరి మీరు శరీర బలహీనతల కొరకు దేవుని వెంబడించారని అడుగుతారేటి అని మీరు కొంతమందికి సందేహం రావచ్చు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నప్పుడు శరీర బలహీనతలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. అయితే వాటి నుండి మనం దేవుడు విడుదల, స్వస్థత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే వాటి కొరకే నువ్వు దేవునికిలో లేక దేవుని యందు విశ్వాసం ఉంచడం అది సరైంది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతుందన్న వాక్యం. దేవుడు స్వస్థపరచడని నేను చెప్పట్లేదు. దేవుడు స్వస్థపరచగలిగిన వాడు. స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పినవాడు. నేను పొందిన గాయముల వల్ల మీకు స్వస్థత అని చెప్పినవాడు. ఆయన స్వస్థపరుస్తాడు. ఎందరూ బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నారో పౌలు ఆ బలహీనమైన పాదములు కలిగిన వాడిని ఎలాగైతే స్వస్థపరిచాడో నిన్ను కూడా దేవుడు స్వస్థపరుస్తాడు.
అయితే నీవు దేన్ని బట్టి దేవుని వెంబడిస్తున్నావు? శరీర బలహీనతల నుండి విడుదల కొరక, ఆత్మరక్షణ కొరక? దేని కొరకు వెంబడిస్తున్నావు? శరీరము బలహీనతల నుండి దేవుడు విడిపిస్తాడు. అయితే మరొక సమయంలో మరొక రకమైన బలహీనత మనకు రావచ్చు. దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన వాటి కొరకు దేవుని యందు మనము ముందుకు సాగితే మన విశ్వాసము మన శరీరం వరకే పరిమితమైతే, శరీర ఆరోగ్యం వరకే పరిమితమైతే, స్వస్థతలు పొందిన తర్వాత వారు అక్కడ కనబడరు. ప్రియమైన దేవుని బట్టి నేను చాలామంది సాక్ష్యాలు వింటూ వచ్చాను. కొంతమంది ఈ విధంగా చెప్తారు, మేము ఎక్కడికో ఒక ప్రార్థనా మందిరానికి 7 వారాలు వెళ్దాం అనుకున్నాను. ఎందుకు 7 వారాలు అంటే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? మాకు వచ్చిన బలహీనత దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పి 7 వారాలు వెళ్ళామండి అని చెప్తారు. మంచిదే, మొత్తం మీద దేవుని మందిరానికి వెళ్ళావు, మొత్తం మీద 7 వారాలైనా దేవుని సన్నిధిలో కూర్చున్నావు, మంచిదే. అయితే స్వస్థత పొందిన తర్వాత దేవుడు నిజంగా 7 వారాలు వెళ్ళావు, దేవుడు బాగు చేస్తాడని విశ్వాసంతో వెళ్ళావు, దేవుడు బాగు చేశాడు, స్వస్థపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు. అయితే తర్వాత వారిని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మా బలహీనత పోయింది, ఇప్పుడు మాకు దేవుడు అవసరం లేదు, ఇప్పుడు ప్రార్థన అవసరం లేదు, ఇప్పుడు శరీర బలహీనత పోయింది, ఇప్పుడు అవసరం లేదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మనము శరీర బలహీనతల కొరకు కాదు దేవుణ్ణి వెంబడించేది. శరీర బలహీనతలు దేవుడు తప్పక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన బాగు చేస్తాడు. అయితే మన ముఖ్య గమ్యం దేని కొరకు అంటే ఆ రాజ్యములో, పరలోక రాజ్యములో నిత్య నివాసములుగా మనము అక్కడ రక్షించబడిన వారమై దేవుని రాజ్యంలోకి చేరటమే మన ముఖ్య లక్ష్యం. అందుకని దేవుణ్ణి వెంబడించాలి. దేవుని బిడ్డలారా, పౌలు గారు చక్కగా అతనిలో ఆ బలహీనమైన పాదములు కలిగిన వారిలో విశ్వాసమును గుర్తించి వాడిని స్వస్థపరిచారు. స్వస్థపరిచినప్పుడు అనేక జనసమూహము చూసింది. పౌలు గారు, బర్నబా అక్కడ ఉన్నారు. వాళ్ళు చేసిన, దేవుడు వారిని వాడుకుని చేసిన ఆ గొప్ప అద్భుతమైన కార్యాన్ని వాళ్ళు చూశారు. చూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే, పౌలు గారిని ఒక దేవత అనుకుని, బర్నబాను మరొక దేవత అనుకుని వారికి పూదండలు తెచ్చి వారి కొరకు బలి ఇవ్వటం కొరకు వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎంత విచారకరమైన పరిస్థితి ఇది. ఈ రోజున మేలు పొందిన వారు, మేలు ఎవరి వలన పొందామో ఆ మేలును, ఎవరి వల్ల మనము ఆ స్వస్థత పొందామో ఆ దేవుని యందు మన విశ్వాసం ఉంచకుండా వేటి యందో మన విశ్వాసం ఉంచుతాం. ఇక్కడ పౌలును దేవుడు వాడుకున్నాడు, బర్నబాను దేవుడు వాడుకున్నాడు. అయితే వాళ్ళ గురి ఎక్కడికి మారిపోయింది అంటే, దేవుని వైపు నుండి తప్పి వాళ్ళ గమ్యం ఎక్కడి వరకు ఉంది, వాళ్ళ లక్ష్యం దేని మీదకు చూపించారు అంటే బర్నబా మీద, పౌలు మీద. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా చాలామంది వారు ఇక్కడ మాట కఠినంగా అనిపించినా చెప్పక తప్పట్లేదు. ఏమిటి అంటే, ఈరోజు మన కొరకు ప్రాణం పెట్టినవాడు, మనల్ని పాపపు యూబులో నుండి రక్షించినవాడు, మన కొరకు పరమును విడిచి లోకానికి వచ్చినవాడు దేవాతి దేవుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన యందు మన విశ్వాసమును ఉంచాలి, ఆయన యందు మన విశ్వాసము కలిగిన వారుగా ఉండాలి. కానీ రోజున దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుని స్థానములో ఎవరినో పెట్టి, వాళ్ళే దేవుళ్ళు అన్నట్టుగా వాళ్ళనే నమ్మి వెంబడిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున మన గమ్యము, మన దృష్టి దేవునిపై కేంద్రీకరించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం?
మనుషుల పైన పెడుతున్నాం. దేవుడికి రావలసిన మహిమను, దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని, దేవునికి ఇవ్వవలసిన మహిమను మనము ఎవరికో ఆపాదిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలు ఎంత విచారకరం. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు బలహీనత నుండి బయటపడ్డావంటే అది దేవుడే నిన్ను బాగు చేశాడు. నువ్వు సమస్యల నుంచి బయటపడ్డావంటే అది దేవుడే నిన్ను బయటకు తీసుకొచ్చాడు. ఏ పరిస్థితిలో నుండి నీవు వెలుపలకి బయటికి వాటి నుండి బయటకు విడుదలను పొందావో అది దేవుని వల్లనే జరిగిందనే సత్యాన్ని నీవు గ్రహించాలి. దేవుని బిడ్డలారా, దేవుని స్థానాన్ని మరొకరికి మనము ఆపాదించకూడదు. దేవుడికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను, దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని వేరొకరికి దాన్ని ఆపాదించకూడదు. కానీ ఈ రోజున మనుషులను వెంబడించేవారుగా, ఫలానా ఆయన ప్రార్థన చేస్తేనే స్వస్థత అన్నాడు ఒక ఆయన, ఫలానా ఆయన ప్రార్థనలోనే స్వస్థత ఉంది అన్నాడు, నేను ప్రార్థన చేస్తేనే బాగుపడతారన్నారు. నేను అనే మన వల్ల ఏమవుద్దండి? నేను అంటాను, మనుషులుగా పూచుకు పుల్ల కూడా కదలదు మనం చెప్తే. మన వల్ల కాదు. ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే మనుషులను దేవుడి స్థానంలో పెట్టేసుకుని వారిని వెంబడించే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు, బర్నబా వాళ్ళు ఏం చేశారట? వాళ్ళు ఆ పూదండలు తెచ్చినప్పుడు బలి ఇవ్వటానికి వారు బలి పశువును తీసుకొచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలిసి అక్కడ రాయబడిన మాటలు చూద్దాం. 15వ వచనం, 14వ అధ్యాయము 15వ వచనం. అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగూ చేయుచున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు మీరు? ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, దేవుణ్ణి మాదిరిగా పెట్టుకుని జీవించు. మాదిరిగా దేవుడే, నిన్ను స్వస్థపరచువాడు దేవుడే. ఆయన వైపు నీ గురి పెట్టకుండా ఎవరినో నీవు ముందు పెట్టుకుని ముందుకు సాగుతూ ఉన్నావు. అందుకే అన్నాడు పౌలు గారు, అన్నాడు కదా, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే అని చెప్పాడు ఆయన. అంటే అదే స్థాయిలో మనం ఉంటే ఏం చేస్తామంటే అదరోళ్ళు దండలు ఎత్తున్నారు, మనం దేవుడిగా కొలుస్తున్నారంటే మనం ఉప్పొంగిపోతాం కదండి. అయ్యి బాబు, నా అంత ఓల్డ్ లేడని మనం ఆ ఆలోచనలోకి వచ్చేస్తాం. వాళ్ళు అబ్బో నన్ను అందనాలు ఎక్కిస్తున్నారు కదా మనుషులు అని చెప్పి నా అంతటి వాళ్ళు లేడన్నట్టుగా మన భావం, మన ఆలోచన మారిపోతూ ఉంటుంది. కానీ పౌలు, బర్నబా ఎంత చూడండి వాళ్ళకు తెలియపరుస్తున్నారు, ఎంత చక్కగా వాళ్ళకి తెలియపరుస్తుంది. మేము మీలాంటి స్వభావం కలిగిన మనుష్యులమే. దేవుని బిడ్డలారా, అంటే అర్థమేంటో తెలుసా? మేము మీలాంటి వాళ్ళమే, కానీ మమ్మలను వాడుకుని దేవుడు స్వస్థపరిచాడు. ఈ మహిమ ఆయనకే చెందాలి. స్తోత్రార్హుడు ఆయనే, ఘనతకు అర్హుడు ఆయనే, స్తుతులకు పాత్రుడు ఆయనే. ఆయనకు రావలసిన మహిమను ఈరోజు మనుషులు దొంగిలించేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మనం ఒట్టివారమే, మనకు కాదు ఘనత రావాల్సిందే, దేవునికే మహిమ. దేవుని బిడ్డలారా, నిజమండి. ఒక ఉదాహరణ మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఇంట్లో మనం చూస్తే ఏముంటాయి అంటే చాలా చూడండి పాత్రలు ఉంటాయి, చాలా పాత్రలు ఉంటాయి. అయితే యజమానుడు ఏ పాత్ర తీసుకుని వాడాలనుకుంటున్నాడో ఆయన ఇష్టం, అంతేనండి. యజమానుడు ఇష్టం. ఆ పాత్ర తీసి ఆయన వాడుకుంటాడు, ఇంట్లో ఉన్న పాత్ర. ఇప్పుడు పాత్రది కాదు గొప్పతనం, పాత్రను వాడుకున్న యజమానుడు గొప్పవాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ద్వారా చెప్తున్నాను, మనం పాత్రలు మాత్రమే. నీ అవసరత, నా అవసరత ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. అంతేగాని మనము ఉప్పొంగిపోయి మనుషులు పొగుడుతున్నారు కదా, మనుషులు మనల్ని గొప్ప స్థితిలో పెడుతున్నారు కదా అని చెప్పి దేవుని స్థానాన్ని, దేవుని ఘనతను నువ్వు దొంగిలిచ్చే ప్రయత్నం చేస్తున్నావేమో. ఒకసారి ఆలోచించే, ఒకసారి వాక్యపు వెలుగులో నిన్ను నీవు పరీక్షించుకో. దేవుని బిడ్డలారా, వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. చూడండి, ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతూ పౌలు గారు అంటాడు మరొక మాట. చూడండి,
14వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 15వ వచనములో, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం కలిగిన నరులమే. మనమందరము మనుషులమే. మనుషుడెప్పుడు దేవుడు కాలేడు. మనుషుడు మనుషుడే. కానీ చాలామంది వారి క్రియలు, వారి పనులు ఎలా ఉన్నాయి, నేనే దేవుడు అన్నట్లుగా, ఈరోజు మనుషులే దేవుడు అన్నట్లుగా కొంతమంది బయలుదేరుతున్నారు. ఈరోజు లోకంలో చూస్తూ ఉంటాను. ఒక ఆయన ఇలాగూ చెప్పాడట, నేను నా చేతిని నీ నెత్తి మీద పెట్టి దీవించాలంటే ఇంత ద్రవ్యం నాకు ఇవ్వాలి, ఇంత డబ్బులు నాకు ఇవ్వాలి. నా కాళ్ళను కడగాలంటే నాకు ఇంత ద్రవ్యాన్ని ఇవ్వాలి. ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నాడంటే, ఆయన ఉద్దేశంలో, ఆయన మాటల్లో, ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఏమర్థమవుతుందంటే నేనే దేవుడు అన్నట్లు. మనం మనుషులమే, దేవుడము కాదు. మనం దేవుడు అనే మాటకు అర్థమేంటో తెలుసా? ఆదియు అంతము, మొదటివాడు కడపటివాడు. ఆయన ఎప్పుడూ ఉండేవాడు. ఆయన సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు దేవుడు అంటే. మరి నీవెందుకు ఆయన స్థానంలో పెట్టుకున్నావు? నీవెందుకు మనుషులు పొగుడుతూ ఉంటే, మనుషులు నిన్ను మాట్లాడుతూ ఉంటే నీవే దేవుడు అన్నట్లుగా భావిస్తున్నావు? మనుషుడు ఎన్నటికీ దేవుడు కాలేడు. దేవుని బిడ్డలారా, అక్కడున్న ప్రజలు చేసిన కార్యము దేవుడు చేశాడు. దేవుడు బలహీనమైన పాదములు కలిగిన వాడిని బాగు చేశాడు. వాడుకున్నదేమో పౌలుని, బర్నబాని. కానీ ఇక్కడ దేవుణ్ణి మర్చిపోయారు. దేవుని మాట ఎత్తట్లేదు వాళ్ళు. దేవుడి స్థానంలో మనుషులను పెట్టి వాళ్ళనే దేవుడిగా కొలవడానికి ప్రయత్నం చేశారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది ఎలాగున్నారంటే దేవుణ్ణి మర్చిపోయిన పరిస్థితిలో ఉన్నారు. ఒక ఆయన అంటున్నాడు, నాకు దేవుడు అవసరం లేదు అంటున్నాడు. ఎంత అవివేకమైన మాట అండి! నాకు దేవుడు అవసరం లేదు అంటున్నాడు ఒక ఆయన. అంటాను, మనము ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గడియ మనం బ్రతకగలుగుతున్నామంటే దేవుడు మనకి అనుగ్రహించిన దేవుని కృపే. ఆయన లేకపోతే, సహాయం చేయకపోతే ఎప్పుడో నశించిపోవలసిన వారు. ఒక ఆయన అన్నాడు, నేను కష్టపడుతున్నాను, నేను తింటున్నాను, నేను సంపాదించుకుంటున్నాను, ఇందులో దేవుడు ఎక్కడున్నాడు అంటున్నాడు ఒక ఆయన. అటువంటి వాళ్ళకి ఒక సమాధానం దేవుని వాక్యంలో చెప్పాలనుకుంటున్నాను. నిజమే, కష్టపడుతున్నావు, నువ్వే తింటున్నావు, నువ్వే సంపాదించుకుంటున్నావు. అయితే నువ్వు కష్టపడడానికి గల సత్తువు, ఈ లోకములో నీవు జన్మించడానికి గల కృప ఎవరిచ్చారు? దేవుడు కాదా? నువ్వు కూడబెట్టుకోవడానికి, లేకపోతే నువ్వు కష్టపడడానికి, నువ్వు ఏదైనా సాధించడానికి అది దేవుని సహాయము లేకుండా నువ్వు చేసింది కాదు. నిజమే, మన ప్రయత్నం ఎలా ఉంటుందో తెలిసే ఒక మాట చెప్తాను. మనం కష్టపడవచ్చు. ఒక వ్యక్తి, ఒక స్టూడెంటు ఎగ్జామ్ కోసం రాత్రింపగళ్ళు చదువుతూ ఉన్నాడు. ఏమైనా సరే మంచి మార్కులతో ఉత్తీర్ణ కావాలి, మంచి మార్కులతో నేను ఈ ఎగ్జామ్స్లో ముందుకు సాగాలి, మంచి ఫలితాన్ని నేను చూడాలి. మంచి ఆలోచనే కదా. నిజమే, కష్టపడ్డాడు, చాలా చక్కగా ప్రిపేర్ అయ్యాడు. అయితే నేను అంటాను, ఆ పరీక్ష రాయవలసిన రోజు రానే వచ్చింది. ఆ పరీక్ష రాయవలసిన రోజులో, ఆ రోజున అతనికి జ్వరం వస్తే పరిస్థితి ఏంటంటే, అతనికి బలహీనత వస్తే పరిస్థితి ఏంటంటే, ఆయన చదివిందే కానీ రాయగలుగుతున్నాడా? అందరికంటే బాగా చదివాడు, రాయగలుగుతున్నాడా? అంటే ఆ రోజు పరీక్ష రాయడానికి కూడా నువ్వెంత చదివినా, ఆ పరీక్ష రాయడానికి కూడా దేవుని కృపా సహాయము నీకు అవసరం. అది మర్చిపోయి కొంతమంది అంటున్నారు కదా, నేను సంపాదించుకున్నాను, నేను కూడబెట్టుకున్నాను, నాకు దేవుడు అవసరం ఏమిటి? నాస్తికులు మాట్లాడినట్లుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఒక యవనస్తుడు అంటున్నాడు, ఒక యవనస్తుడు ఇలా మాట్లాడుతున్నాడు, నేను ఎవరి మాట వినక్కర్లేదు, ఎవరికి భయపడక్కర్లేదు, నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అవునండి, ఈ రోజున యవనస్తులు ఇటువంటి వైఖరిని కలిగిన వారుగా ఎక్కువ మంది ఉన్నారు. నేను ఎవరి మాట విన్నో, నాకు ఇష్టమైనట్టు నేను బతుకుతాను, నాకు ఇష్టం వచ్చి నేను చేస్తాను. బైబిల్లో కూడా ఉంది. బైబిల్లో ఏమన్నాడు తెలుసా?
బాబు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకు, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళు, కానీ నువ్వు చేసిన ప్రతి దానికి ఒకరోజు తీర్పు ఉంది. తీర్పులోనికి తేబడతావు నువ్వు. దేవుడు అక్కడ లెక్క అడుగుతాడు నిన్ను. దేవుని బిడ్డలారా, నిజమండి, ఈ రోజున దేవుణ్ణి పక్కన పెట్టి వేటి మీదో మన మనస్సు పెట్టి దేవుని స్థానంలో వేటినేటినో పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నామండి. కొంతమంది దేవుని స్థానంలో ఏం పెడుతున్నారో తెలుసా? డబ్బే దేవుడు. కొంతమందికి ఏంటండి డబ్బే దేవుడు. నిజమండి, చాలామంది ఆలోచన అలాగే ఉంది. నేను అంటాను, ఈరోజు డబ్బు నీ దగ్గర ఉండొచ్చు, రేపొద్దున పోవచ్చు. కావండి, డబ్బుని మీద మనము ఆలోచన, డబ్బు మీద మనం దృష్టి కలిగి ఉంటే, వాటి మీదే మనము అమితమైన ప్రేమను డబ్బు మీదే మనం కలిగి ఉంటే, డబ్బే దేవుడైతే, నేను అంటాను, ప్రాణం పోయేటప్పుడు, లేకపోతే ఏదైనా బలహీనత నీ జీవితంలోకి వచ్చినప్పుడు, ఏదైనా సమస్య నీకు వచ్చినప్పుడు, చూడండి, నేను ఒక మంచి ఉదాహరణ చెప్తాను మీకు. హాస్పిటల్లో బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా నీకు బలహీనత వచ్చినప్పుడు అందరూ కూడా, నువ్వెంత ధనవంతుడైనా అందరూ కూడా ఎక్కడి దాకా వస్తారో తెలుసా? నీకు తోడుగా ఎక్కడి దాకా నిలబడతారో తెలుసా? నువ్వు హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఐసీయూ అని ఒకటి ఉంటుంది, ఎమర్జెన్సీ కేర్ యూనిట్ అని. ఆ ఎమర్జెన్సీ ఆ కేర్ యూనిట్ లేకపోతే ఐసీయూ ఉన్న ఆ రూమ్ దాకానే మనుషులు నీకు కలిగిన వాళ్ళు అందరూ అక్కడికి వస్తారు. అక్కడి నుంచి లోపలికి వెళ్తా కుదరదు. డాక్టర్ అంటాడు, అందరు ఇక్కడ ఆగిపోండి, ఇక్కడే నిలబడండి అంటాడు. ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు, డాక్టర్ వైద్యులే వెళ్ళాలి లోపలికి, ఎవరు వెళ్తాక లేదు. కానీ నేను అంటాను, దేవుని బిడ్డలారా, నీ డబ్బు కూడా అప్పుడు నీ దగ్గరికి రాదు. కానీ అప్పుడు నీ ప్రాణము నిలబెట్టడానికి, నీ ప్రాణము నిలబెట్టగలిగిన వాడు దేవుడే. హల్లెలూయా. నేను అనవచ్చు, వైద్యులు కదండి, వెంటనే మనకి మాట వచ్చేది, వైద్యులు కదా నాకు ఆపరేషన్ చేసింది. వైద్యులు కూడా ఏమంటారంటే, మా ప్రయత్నం వరకే మేము చేస్తాం, దేవుడే మిమ్మల్ని కాపాడాలి. దేవుని బిడ్డలారా, నిజమండి, దేవుడు లేకుండా మనం ఏది పొంది ఉండలేదు. దేవుని సహాయం లేకుండా ఏది మనము మన జీవితంలో మనం సాధించలేము. ఈరోజు వాక్యం ద్వారా చెప్తున్నాను, దేవుడి స్థాయిలో, దేవుని స్థానములో ఆనాడు ప్రజలు పౌలును బర్నబాను పెట్టినట్లుగా ఈరోజు దేవునికి చేసిన మేళ్ళు, దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయి దేవుని స్థానమును వేటికో ఇస్తూ నీవు ముందుకు వెళ్తున్నావేమో. అందుకని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నీతో. ఈ లోకంలో నీ జీవితంలోకి ఈ జీవితంలో నీకు సంబంధించిన వారు, నీ రక్త సంబంధికులు, నీ బంధువులు నీకు అన్నీ బాగుంటే నీ దగ్గర ఉంటారు. నీవన్నీ సంపాదించిన వాడు నీ దగ్గర ఉంటారు. అవన్నీ పోనీ అనుకోండి, ఎవ్వరు నీ పక్షాన ఉండరు. కానీ నువ్వు నమ్మితే, నువ్వు విశ్వాసం ఉంచితే, దేవుని యందు నిరీక్షణ నువ్వు కలిగి ఉంటే, నేను అంటాను, అందరూ దూరం అయిపోయినా దేవుడు నీకు సమీపమై, నీకు తోడై, నీకు తండ్రిగా, నీకు తల్లిగా ఆయనకి తోడై ఉంటాడు. మరి అటువంటి దేవుణ్ణి మనం గుర్తించట్లేదేమో, ఆయన గణపరచట్లేదేమో, ఆయన స్తుతించట్లేదేమో, ఆయన మీద మనం నమ్మిక ఉంచట్లేదేమో, ఆయన మీద మనము ఆధారపడట్లేదేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ప్రజలు ఉన్నట్లుగా మనం ఉండకూడదు. పౌలు బర్నబా అక్కడ రాయబడి ఉంది కదా, రాయిస్తాడు చూడండి. వాళ్ళు ఏం చేశారట, మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవల్లని మీకు సువార్త ప్రకటించుచున్నాము. మా తట్టు కాదయ్యా మీరు తిరగవలసింది, జీవము కలిగిన దేవుని తట్టు తిరగండి. ఈరోజు నేను ఈ వాక్యం ముగింపులో కూడా మీకు ఇదే చెప్తున్నాను. మనుషుల వైపు కాదు నువ్వు చూడవలసింది, మనుషులను దేవుడిగా భావించడం కాదు, మనుషుల వైపు వారు సహాయం చేస్తారని మనం ఎదురు చూడడం కాదు. దేవుని వాక్యం చెప్తుంది కదా, మనుషులను మనం ఆశ్రయిస్తే వాళ్ళకు మనం సహాయం చేయొచ్చు, సహాయం చేయకపోవచ్చు, కానీ యెహోవాను ఆశ్రయించాలట, దేవుణ్ణి ఆశ్రయించాలి. మనుషులను నమ్ముకొనుట కంటే
యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యం చెబుతూ ఉంది. దేవుని మీద, దేవుని ఆశ్రయించేవారుగా, దేవుని వద్దను మేలు పొందేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం తెలియ. చూడండి, వెంటనే వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు దేవుళ్ళుగా పౌల్ని బర్నబాని పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళంటే వెంటనే చూడండి, వాళ్ళు ఉప్పొంగిపోలేదు. వాళ్ళు ఏం చేశారో చూడండి, అక్కడ రాశారు కదా, అక్కడ రాయబడి ఉన్నట్లుగా, బర్నబా పౌలు ఈ సంగతి విని తమ వస్త్రములను చింపుకొని సమూహములోనికి చొరబడి, చూడండి ఏం చేశారు వాళ్ళు, బాబు మేము దేవుడు వంటి వారం కాదయ్యా, మేము దేవుళ్ళం కాదు వాళ్ళకి తెలియపరుస్తున్నారు. ప్రజలండి ఏదైనా ఒక మంచి ఎవరైనా ఏదో చేస్తే వాళ్ళని దేవుడి స్థానం వాళ్ళకి పెట్టేస్తూ ఉంటారు. చూడండి అపోస్తుల కార్యముల గ్రంథంలోనే 12వ అధ్యాయంలో కూడా 12వ అధ్యాయం 21వ వచనం, నియమించిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను అని రాయబడు. ఇక్కడ హేరోదు ఓ ప్రసంగం చేశాడు. చేస్తే ఆ ప్రసంగం విన్నవాళ్ళు ఏమంటున్నారంటే ఇది దేవుని స్వరమే, ఇది మనిషి స్వరం కాదు అని హేరోదు అనగానే హేరోదు కూడా ఎలా భావించేశాడంటే అమ్మో నేనే దేవుడిని అనుకున్నాడు, నా అంతటోడు లేడు అనుకున్నాడు. అలాగూ గనక ఆ భ్రమలో గనక మనం ఎవరైనా బ్రతుకుతూ ఉంటే నేనే దేవుణ్ణిగా, లేక దేవుని స్థానంలో నిన్ను నీవు పెట్టేసుకుని దేవునికి రావలసిన ఘనత నువ్వు దొంగలిస్తూ బ్రతుకుతే, దేవుడు అన్నాడు హేరోదును మొత్తాడంట, పురుగులు పడి చచ్చిపోయాడంట. ఎంత భయంకరమైన మరణం అండి. మన జీవితాలు అలా కాకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా నేను ముగింపుకు వచ్చాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరులారా, దేవుడు లేకపోతే మనము లేము. దేవుని సహాయము ప్రతిరోజు మనకు అవసరము. దేవుని మహిమను మనము దొంగలించకూడదు. దేవునికి రావలసిన ఘనతను మనకు ఆపాదించుకోకూడదు అనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా మీకు తేటపరిచాను. దేవుని బిడ్డలారు, ఇప్పుడైనా మనము దేవుని కృప బట్టే, మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపను బట్టే, దేవుని సహాయం బట్టే మనం ఎలాగున్నామని గుర్తెరిగి మన జీవితాలను సరిదిద్దుకుని ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవా, నీకు వందనాలు. ప్రభువా, నీ వాక్కు చేత మాతో మాట్లాడావు. నిజమే ప్రభువా, నువ్వు సర్వాధికారివి, సర్వ సృష్టికి కారణభూతుడవు, ఆది సంభూతుడవు, ఆరాధనీయుడవు. ప్రభువా, నిజమే నీ స్థానాన్ని నీకే అది ఆపాదించేవారు మేము ఉండాలి. ప్రభువా, మేము నీ మహిమను దొంగలించేవారుగా మేము ఉండకూడదు నాయన. ప్రభువా, నిజమే నిన్ను పక్కన పెట్టేవారుగా మేము ఉండకూడదు నాయన. మేమేమై ఉన్నామో అది నీ వలనే ప్రభువా, నీ కృప వలనే అని మేము గ్రహించి ప్రభువా, నీ సహాయమును ఎల్లవేళలా ప్రభువా మేము ఆకాంక్షిస్తూ ప్రభువా, నీ నడిపింపును, నీ ప్రభువా, నీ సహాయము మేము కోరుకుంటూ ముందుకు సాగే బిడ్డలుగా ప్రభు మేము ఉండటానికి నీ కృప దయచేయండి. నీపై ఆధారపడి జీవించే కృప మాకు దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.